హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వాతావరణం చాలా చల్లగా ఉందండి, వర్షాలు పడుతున్నాయి. అందుకోసం నేను మంచిగా ఆలు మసాలా బజ్జీ చేసి చూపించబోతున్నా. వేడిగా ఈ వర్షానికి మంచిగా టేస్టీగా బజ్జీ చేసుకొని తింటే అద్దరిపోద్ది. అందుకోసం మీకోసం నేను ఆలు మసాలా బజ్జీ చేసి చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. వీడియో మొత్తం చూడండి. ఓకే, శనగపిండి అండి, ఇది వచ్చేసి పావు కిలో ఉంది. వేసేసుకుందాం. అలాగే ఇందులోకి వాము, బజ్జీలలోకి వాము కంపల్సరీ అండి, వేసేసుకోండి. ఒక 2 చిటికెళ్ళ దాకా వేసుకోండి, మంచిగా జీర్ణం అవుతుంది, ఎక్కువ కూడా తినవచ్చు అనమాట. ఓకే, వచ్చేసి పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు. మసాలా బజ్జీ కదండి, మనము మసాలాలు వేసుకోవాల్సిందే కంపల్సరీ. వచ్చేసి మిరియాల పొడి ఒక 1/2 స్పూను. అలాగే సాల్ట్ వచ్చేసి వస్తాం చూసి వేసుకోండి. వర్షం ఉంటే మాత్రం అస్సలు టేస్ట్ ఉండదు బజ్జీ మాత్రం. అలాగే ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్. ఇకపోతే కారం అండి, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇకపోతే మనం వంట సోడా కూడా వేసుకోవాలి కదా. కొంచెం వేసుకున్నాం, సరిపోతుంది. వంట సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలపాలి. ఓకే అండి, ఇది మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనము ఒక గుప్పెడంతా అనుకోండి కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని మనము బజ్జీకి సరిపడా కలుపుకోవాలి పిండి. వర్షానికి మొక్కజొన్న కంకులు, వేడివేడి బజ్జీలు, పల్లీలు ఇలా తింటూ ఉంటే ఆ ఎంజాయే బాగుంటుంది కదండి మనకి వర్షానికి, చల్లటి వాతావరణానికి. ఓకే, సూపర్. నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసాను, హీట్ అవుతుంది, త్వరగా వేసేసుకోవడమే. వేడి బజ్జీ పిండి మరీ చిక్కగా ఉండకూడదండి, కాస్త జారుడుగానే ఉండాలి. ఆలుకు పట్టుకునేలాగా ఉండాలి అంతే, మనకి ఎక్కువ అవసరం లేదు. చిక్కగా ఉంటే ఏమవుతుందంటే మందం అవుతుంది బజ్జీ, మందం అయిపోయి ఎక్కువ పట్టుకుంటుంది అనమాట. ఆలుకి ఎక్కువ ఉబ్బిపోదులాగా పిండి ఉంటుందన్నమాట. అలా ఉండకుండా కాస్త సరిపడేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు ఆలు చూసారా ఎంత పల్సగా తరుక్కున్నామంటే, ఇట్లా చిన్నగా సన్నగా పల్సగా తరుక్కోవాలండి ఆలు. అప్పుడే మనకి బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆలుతో పాటు బజ్జీ తింటే భలే రుచిగా ఉంటుంది. సరే, ఇంకా ఆయిల్ హీట్ అయింది, పదండి వేసేద్దాం. ఓకే అండి, ఆయిల్ హీట్ అయింది, మనం మంచిగా ఆలు వేసేసుకుందాం. ఆలు మసాలా బజ్జీ ఈ విధంగా మనము మంచిగా పిండిలో అద్దేసుకొని ఇలా వేసేసుకోవడమే. ఈ మసాలాతో పాటు తింటుంటే ఆలు సూపర్ ఉంటుందండి. వావ్, చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఉంటాయండి ఆలు. బయట తెచ్చుకొని తినేదానికన్నా ఇలా చేసుకొని తినడం వల్ల మనకి టేస్ట్ ఉంటుంది,
ప్లస్ హెల్తీగా కూడా ఉంటుందండి ఫుడ్. ఇప్పుడు మనం దీన్ని తిప్పేసుకుందాం. ఈ విధంగా బజ్జీలన్నీ తిప్పేసుకోవాలి. వావ్, చూస్తున్నారు కదా, అసలు ఆ ఫ్లేవరు చాలా బాగా వస్తుంది. బజ్జీలా వాసన సూపర్ ఉందండి. కాస్త మంచిగా రోస్ట్ అయ్యాక తీసేసుకుందాం. అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి మంచిగా బజ్జీని. ఓకే, ఓకే అండి, మంచిగా వేగిపోయినాయి బజ్జీలు. ఇక తీసేసుకుందాం. సూపర్. ఒకసారి అలా తిప్పేసి తీసేసుకుందాం. ఇవండి మన టేస్టీ ఆలు బజ్జీ, ఆలు మసాలా బజ్జీ. ఓకేనా? ఇదే కడాయిలోనే మనం మళ్ళీ వేసుకుందాం. ఈ ఆలు బజ్జీకి షేప్ అంటూ ఏముండదండి. మంచిగా ఆలుగడ్డ రౌండ్గా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి, వేసేసుకోవాలి. సైజులు మన ఇష్టం. వావ్, సూపర్ అండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది బజ్జీ. చాలా క్రిస్పీగా ఉంది, మెత్తగా ఉంది. స్మెల్ మాత్రం అద్దరిపోతుంది, మసాలా ఫ్లేవర్. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని మనం ఒకసారి అలా తిప్పేసుకుందాం. ఓకే అండి, మనం ఈ విధంగానే మనము ఎంత పిండి కలుపుకున్నామో వాటిని అంతా కూడా ఈ విధంగానే మనము మంచిగా ఆలు మసాలా బజ్జీలు వేసుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో మొత్తం చూడండి. వావ్, సూపర్. అండి, తీసేసుకున్నాం. ఓకే అండి, సూపర్గా వచ్చాయి బజ్జీలు, ఆలు మసాలా బజ్జీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.